హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిగినర్స్ కోసం అండ్ ఇంకా యానిమే చూస్తున్న వాళ్ళ కోసం టాప్ 5 మస్ట్ వాచ్ యానిమేస్ గురించి తెలుసుకుందాం. ఈజీగా స్టార్ట్ చేయడానికి బెస్ట్ ఉంటాయి అండ్ చాలా ఎంగేజ్ స్టోరీస్తో ఉంటాయి. అంతకన్నా ముందు చాలామంది ఫస్ట్ రికమెండ్ చేసే యానిమే డెత్ నోట్, బట్ మీరు మాత్రం అది చూడకండి. ఎందుకు బ్రో చూడకండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ డెత్ నోట్ మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది అండ్ మెయిన్గా ఎల్ చనిపోయినాక కొందరికి అసలు నచ్చదు. సో ఈ యానిమీ కన్నా నేను చెప్పే స్మాల్ టాప్ 5 యానిమీస్ చూడండి. ఇంకా ఫస్ట్ యానిమీ అటాక్ ఆన్ టైటన్. మొత్తం వరల్డ్ చుట్టూ వాల్స్ ఉంటాయి, అది ఎలా వచ్చాయో కూడా తెలియదు. అండ్ టైటన్స్ హ్యూమన్స్ని తింటూ ఉంటాయి. ఈ యానిమీలో ఎర్నేగర్ వాడు తన ప్రపంచం గురించి అండ్ టైటన్స్ గురించి షాకింగ్ ట్రూత్స్ తెలుసుకుంటాడు. ఇది ఒక యాక్షన్ ఎమోషనల్ యానిమీ. ఎవ్రీథింగ్ ఒక హై లెవెల్లో ఉంటుంది. ఈచ్ సీజన్ థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫైట్స్ మాత్రం గూస్ బాంబ్స్ వస్తాయి. సో ఇది మస్ట్ అండ్ షుడ్ వాచ్ యానిమీలో ఒకటి. ఇంకా సెకండ్ యానిమీ డీమన్ స్లేయర్. ఇది ఒక చిన్న అబ్బాయి టాంజీరో ఒకరోజు ఇంటికి వచ్చాక తన ఎంటైర్ ఫ్యామిలీ డీమన్ చంపేస్తారు, ఒక తన సిస్టర్ నిజుకోని తప్ప. కానీ ట్విస్ట్ ఏంటంటే నిజుకో కూడా డీమన్ అయిపోతుంది. టాంజీరో గోల్ ఏంటంటే తన సిస్టర్ని నార్మల్గా మార్చడం అండ్ డీమన్స్ని చంపడం. ఈ యానిమీ ఎమోషనల్ యాక్షన్ అండ్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ బ్యాటిల్స్ అయితే సరిగ్గా ఉంటాయి అప్పర్ మూన్తో. మీకు బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఇష్టమైతే ఈ యానిమీని. ఇంకా నెంబర్ 3 విన్లాండ్ సాగా. విన్లాండ్ సాగా ఒక హిస్టారిక్ యానిమీ, రివెంజ్, వార్ అండ్ డీప్ ఎమోషన్తో ఉంటుంది. టోర్ఫున్ అనేవాడు తన డాడ్ని చంపిన వాడిని చంపడానికి ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు అండ్ ఈ యానిమీలో ఫైట్స్ రియలిస్టిక్గా ఉంటాయి. సీజన్ 1లో వార్ కోసం ఉంటే సీజన్ 2 క్లామ్ అండ్ ఎమోషనల్తో ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్లో ఉంటుంది. సో ఈ యానిమీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఫోర్త్ యానిమీ బ్లూ బాక్స్. ఇది ఒక రీసెంట్ యానిమీ, ఫ్రెష్ యానిమీ. స్పోర్ట్స్ ప్లస్ రొమాన్స్ కాంబో. హై స్కూల్ స్టూడెంట్ అయిన బ్యాట్స్మెన్ ప్లేయర్ టైకి అండ్ తన క్రష్ చినెట్సు మీద లవ్ ఫీలింగ్స్తో ఉంటాడు. ఆమె బాస్కెట్బాల్లో టాప్ ప్లేయర్ అండ్ టైకీకి చినెట్సు సీనియర్ అవుతుంది. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే చినెట్సు టైకీ హౌస్కి టెంపరీగా వస్తుంది ఒక 2 years. నెక్స్ట్ ఏం జరిగింది, వాళ్ళు నేషనల్ ప్లేయర్ అయ్యారా అండ్ టైకీ లవ్ సక్సెస్ అయిందా అన్నది స్టోరీ. ఒక క్లామ్ అండ్ లవ్ యానిమీ. ఇది ఒక బెస్ట్ చాయిస్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యానిమీ స్పై ఎక్స్ ఫ్యామిలీ. ఈ యానిమీలో స్పైస్, ఎషియన్స్ అండ్ టెలిపతి ఒక ఫ్యామిలీగా యాడ్ చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా సీక్రెట్ ఉంది. స్పై మిషన్కి ఒక ఫేక్ ఫ్యామిలీ క్రియేట్ చేస్తారు. వైఫ్, ఎషియన్, డాక్టర్, టెలిపతి. కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ అయ్యి ఒక ఫ్యామిలీ డ్రామాలో ఉంటుంది. చాలా క్యూట్ అండ్ ఫన్నీగా ఉంటుంది. ఒక ఫ్రెండ్లీ యానిమీ ఎంటర్టైన్మెంట్. ఇది లైట్ హార్టెడ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో గైస్, ఈ 5 యానిమీస్లో ఏ యానిమీ చూద్దాం అనుకున్నారు కామెంట్ చేయండి. అండ్ ఈ యానిమీస్లో నేను ఏ యానిమీకి ర్యాంక్ అయితే ఇవ్వలేదు 1, 2, 3 అని. అన్నీ బాగుంటాయి. సో మీరు ఇంతకుముందు ఏ యానిమీ చూసినా కామెంట్ చేయండి. అంటే బాయ్ గైస్.